ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పక్షులు వలలో చిక్కాలి అంటే కేవలం వల పన్నితే సరిపోద్దండే, గింజలు కూడా ఆశ చూపించాలి. అప్పుడే ఒక్కొక్కటిగా అన్ని పక్షులు వచ్చి చిక్కుకుంటాయి. యు మీన్ ఛాయాదేవి కాకుండా ఇంకెవరైనా ఉన్నారంటావా? కోర్స్ ఏ సపోర్ట్ లేకుండా యుఎస్, యూకే, ఆస్ట్రేలియాలో బిజినెస్లు మెయింటైన్ చేయడమే కాకుండా బెదిరించి భయపెట్టి మరీ తన పనులు చేయించుకుంటుంది అంటే తనకేదో బిగ్ సపోర్టే ఉండాలి. ఆ సపోర్ట్ ఎవరై ఉంటారు ఆర్య? ఆ సపోర్ట్ ఎవరో కాదండే, జలంధర్. జలంధరా? ఎస్ అండే, ఛాయాదేవి ఎవరో కాదు, ఆ జలంధర్ చెల్లెలు. ఓ మై గాడ్. వాళ్ళు యుఎస్, యూకేలో చేసిన ప్రతి బిజినెస్ కూడా నమ్మించి మోసం చేసి లాక్కున్నవే. అలా మోసపోయిన వాళ్లలో అంజలి పేరెంట్స్ కూడా ఉన్నారు. జలంధర్ ప్లాన్ ప్రకారమే మదన్ని గ్రిప్లో పెట్టుకొని ఛాయాదేవి ఇండియాకొచ్చింది. నన్ను శత్రుత్వంతో జయించాలి అనుకుంది. కుదరక పెళ్ళి అనే కొత్త నాటకం స్టార్ట్ చేసింది. ఏదేమైనా ఆ అన్నా చెల్లెళ్ల టార్గెట్ నా పతనం. సచ్ ఎ క్రిమినల్ బ్రెయిన్స్. ఆర్య, ఆ జలంధర్ గాడిని క్షమించకూడదు. ఛాయాదేవిని ఏదో విధంగా లాక్ చేసి వాడిని బయటికి రప్పిస్తా. వద్దు జెండే, ఛాయాదేవిని లాక్ చేస్తే జలంధర్ మాత్రమే బయటికొస్తాడు. మన టార్గెట్ వాడొక్కడే కాదు. మరి అను మన ముందుకి రావాలి అంటే ప్రస్తుతం మనకున్న ఒకే ఒక్క దారి ఛాయాదేవి. అంటే సింపుల్ జెండే. ఛాయాదేవిని అడ్డం పెట్టుకుని జలంధర్ మనతో ఆడుకోవాలని చూస్తున్నాడు. ఛాయాదేవి సపోర్ట్తోనే మాన్సీ కూడా మనకెదురు తిరుగుతోంది. ఇంతకుముందు ఛాయాదేవి చేతుల్లో నేను ఓడిపోకూడదనే అను లెటర్ రాసి మరీ నేను టెండర్ గెలిచేలా చేసింది. అదే నేను కాంప్రమైజ్ అయ్యాను, ఛాయాదేవికి లొంగిపోయానని తెలిస్తే నేను ఓడిపోవడం ఇష్టం లేక అను ఖచ్చితంగా బయటికొస్తుంది. అర్థమైంది ఆర్య. ఈ దెబ్బతో జలంధర్ ఛాయాదేవులు ఆట కట్టించవచ్చు, మాన్సీని లిమిట్లో పెట్టొచ్చు, అనుని తనంతట తానుగా బయటకు వచ్చేలా చేయొచ్చు. ఇక జరగాల్సిన కథ నేను చూసుకుంటాను. సండే, స్కూల్ విషయంలో ఏం జరిగినా సరే పిల్లల చదువుకి ఎలాంటి ఆటంకం రాదనే భరోసా పేరెంట్స్కి మనమే కల్పించాలి. కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఓకే ఆర్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.